నీ ఇంగిత జ్ఞానం ఏంటి? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. 30 ఏళ్ళు సీఎంగా ఉండిపోతామనుకున్నాడు. ఇప్పుడు ఓడిపోవడం ఖాయమైపోయింది. చేసిన పాపాలకు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. అదే ప్రజా కోర్టులో ఉన్నా కదా. ఇప్పుడు అంటున్నాడు, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసేస్తానంట. తీసేస్తానా తమ్ముళ్ళు? నువ్వు అప్పులు చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. నేను నీతి నిజాయితీగా పరిపాలించా, అప్పులు చెయ్యను, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతా. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా. కేంద్రం కూడా మాతో ఉంది. మేము కేంద్రంలో కూడా భాగస్వాములం. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు నేను వస్తే ప్రతి మీటింగ్లో మీరు చూడండి, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు కట్టు, నువ్వే పుట్టినప్పుడు వచ్చినట్టున్నాయి. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది నందమూరి తారక రామారావు గారు 83లో. నేను 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. అన్న క్యాంటీన్ పెట్టానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా లేదా? రంజాన్ తోఫా ఇచ్చానా లేదా? దుల్హాన్ ఇచ్చామా లేదా? రైతు రుణమాఫీ చేశామా లేదా? మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈయనేదో చేసినట్టు నాటకాలు రాయడు, నకిలీ నవరత్నాలతో వచ్చి ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు నేను ఇచ్చింది పింఛన్ని 3000 నుంచి 4000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తా, ఇంటి దగ్గరనే ఇస్తా. నెలవారీగా 1వ తారీఖే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దివ్యాంగులకి 4000 నుంచి 6000 రూపాయలు ఇస్తా. కాళ్ళు చేతులు లేకపోతే అలాంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను పెంచా, నువ్వేం చేశావు? పెంచావా? పెంచావా అని అడుగుతున్నా. 2028లో పెంచుతాడంట. అంతవరకు బతుకుండాలి ఈ ముసలోళ్ళు. అంటే ఏంటి అరాచకం? ఇంకో పక్క తమిళ్లో సిగ్గుండే ముఖ్యమంత్రి అయితే శవ రాజకీయాలు చేయకూడదు. చేయించరా అని అడుగుతున్నా. 150,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారా లేరా? ఒక్కడనుకుంటే 40 మందికి పింఛన్లు ఇవ్వాలా. ఊర్లో 40 మందికి పింఛన్లు ఇవ్వడం ఎన్నేళ్ళు పడుతున్నాయా? 1 రోజు అయిపోతుందా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, 1 రోజులో పింఛన్లు పెంచే విధానానికి శ్రీకారం చుడతాం. అది మా సమర్థత. ఇది నీ కుట్ర. నువ్వేం చేశావు? పింఛన్ ఇవ్వకుండా నాటకాలు ఆడి ప్రతిరోజు సెక్రటరీకి రమ్మని మంచి ఎండలో పండుటాకు లాంటి ముసలివారు దగ్గర 33 మందిని చంపేశాడు. బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. సిఎస్కి చెప్పా, లెటర్ రాశా, ఏమాత్రం కూడా స్పందించలా. మళ్ళీ ఎన్నికల కమిషన్ స్పందించి పింఛన్లన్నీ సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయమంటే ఈసారి వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవడానికి బ్యాంకులో వేసాడు. అంటే ముసలోళ్ళు పోతారా? బ్యాంకుకు పోగలుగుతారా ముసలోళ్ళు? తెలుసా బ్యాంకు వాళ్ళకి? 5 కిలోమీటర్లు నడుస్తారా? ఇది అన్యాయమా కాదా? ఇంకొక 20 మంది చంపేశాడు. ఈ ముఖ్యమంత్రి పదవి కోసం
ముసలి వాళ్ళని చంపేసి శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే చెప్తున్నా, మళ్ళీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తారే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, వాలంటీర్లు రాజకీయం చేసి ఒప్పుకుంటారా? మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు రాజకీయం చేసి ఒప్పుకుంటారా? మీరు రాజకీయం చేయాల్సింది రాజకీయ కార్యకర్తలు. అంటే నువ్వు గొప్ప నాయకుడు మారిగా, తెలివైన మారిగా వాలంటీర్స్ ని పెట్టి 2,50,000 మందిని పెట్టి ప్రభుత్వ డబ్బులు ఇచ్చి బెదిరించి ఓట్లు వేయాలనుకున్నావు, వేయించుకోవాలనుకున్నావు. నీ ఆటలు సాగలేదు, అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు వాళ్ళందరినీ రాజీనామా చేయమన్నావు. నేను చెప్పాను మీరు రాజీనామా చేయొద్దని చెప్పాను. అందుకే 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చే ఆందోళన 10,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి. స్వార్థపరుడు సైకో జగన్ నిస్వార్థంగా సేవ కోసం వాళ్ళకు డబ్బులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము వస్తే ఏది ఆగదు. జగన్ రెడ్డి ఆదాయం ఆగిపోతుంది, కరెంటు బిల్లు పెరగడం ఆగిపోతుంది, పన్నుల బాధుడు ఆగిపోతుంది, ఇసుక మాఫియా అక్రమాలు ఆగిపోతాయి, మైనింగ్ మాఫియా దోపిడీ ఆగిపోతుంది, ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆగిపోతుంది, కూల్చివేత హింస రాజకీయాలు ఆగిపోతాయి, గంజాయి డ్రగ్స్ దొరకవు. మేము ఉండంగానే రాగానే 100 రోజుల్లో గంజాయిని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాది. తప్పు చేసిన వాడిని మక్కెలు ఎరగొట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఫైనల్ గా ఆగిపోయేది జగన్ ఫ్యాను. 13 తర్వాత ఆగిపోతుంది. గిరగిరా తిరగదు. తిరుగుతుందా గిరగిరా? ఫ్యాన్ గిరగిరా తిరగకపోతే నీకొచ్చే డబ్బులు ఆగిపోతుంది. అదే నీ బాధ. క్లాస్ వార్ అంటున్నావు కాదు, క్యాష్ వార్. పేదవాడి డబ్బులు దోచేసిన దొంగని బందిపోటు నువ్వు. ఆ డబ్బులు మళ్ళా పేదవాళ్ళ కోసమే పెడతా, ఈ పేదవాళ్ళ సంక్షేమానికి పెడతా, పేదవాళ్ళని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళు ఈ దొర పెట్టెల దొర ఒక మాట మాట్లాడుతున్నాడు. పెట్టెల దొర అనేది ఏమంటున్నాడంటే, నేను ఇచ్చేవాడిని, నేను ఎక్కడ కొట్టేసేవాడిని కాదంటున్నాడు. ఒకసారి చూద్దామా ఈయన కథ. ఇడుపలపాయలో 600 ఎకరాలు దళితుల భూములు కొట్టేసిన దొర నువ్వే కదా అని అడుగుతున్నా. లేపాటి నాలెడ్జ్ జబ్బు పేరుతో 8,000 ఎకరాలు కొట్టేశాడు. కడపలో బ్రహ్మిణి స్టీల్ పేరుతో 10,000 ఎకరాలు కొట్టేశాడు. వ్యాంపిక్ సిటీ పేరుతో 28,000 ఎకరాలకి టెండర్ పెట్టాడు. విశాఖలో కార్తీక వనం, ఎన్సీసీ భూములు, ప్రేమ సమాజం, బే పార్కు, దస్బెల్ల భూములు, హైగ్రేవ్ భూములు 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన పెద్ద మనిషి. ఇప్పుడు అందుకే మీ భూమి పైన కన్నబడింది. ఏం తమ్ముడు, భూమి మీదా ఈందా? ఎవరిదా భూమి? ఎవరిదా భూమి? ఈ ఫోటో ఏంటి నాకు తెలియకుండా అడుగుతున్నా. నీ ఫోటోనా ఇది? నీ ఫోటోనా ఇది? నీ ఫోటోనా ఇది? నీకు భూమి ఇచ్చిన మీ తండ్రి ఫోటోనా ఇది? అంటే జగనన్న భూ హక్కు చట్టం అంట, ఆయన భూమి ఇచ్చాడంట నీకు. రోషం రాలా, కోపం రాలా, ఆవేశం రాలా.
ఊగిపోవాలి ఇంటి చూస్తే. ఊగాలా లేదా? నేను మాట్లాడుతా ఉంటే ఆయన ఏదో అందరికి అన్ని ఇస్తాడంట, ఇవి దోచుకోడంట. నీ పెత్తనం నా భూమి పైనంట. నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేశా. నీ దరిద్ర ముఖాన్ని నా పట్టాదారు పాస్బుక్ పైన చూడాలి. నేను చూడాలా తమ్ముడు? న్యాయమా ఇది? ముఖ్యమంత్రిగా ఇచ్చింది 5 ఏళ్ళు, మీరు అవునా కాదా? ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా ఉండాలా లేదా? ట్రస్టీగా లేకుండా ఒక నియంతగా ఇష్టానుసారం మాట్లాడితే ఈరోజు అదే అమిత్ షా కూడా చెప్పారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే దుర్మార్గుణ్ణి తుదముట్టించడానికి మేము ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్లీ బతికించడానికి మేము 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చేద్దాం? ఈ పుస్తకం వదిలేద్దామా? వదిలేద్దామా? ఇప్పుడే చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారేద్దాం. ఓకే? ఇంకా కానీ నువ్వు కానీ తోకాడిస్తే నీ పార్టీని చెత్త బుట్టలో మారేస్తాం.